everyone. I'm Dr. Divya, General Physician, Sparsh Hospitals, తిరుపతి. ఈరోజు ఈ వీడియోలో మనం స్ట్రెప్టైఫస్ ఫీవర్ గురించి తెలుసుకుందాం. స్ట్రెప్టైఫస్ ఫీవర్ అనేది ఓరియంటా శుష్కముషి అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియం సోకిన నల్లులు మనుషుల్ని కొడితే అప్పుడు బ్యాక్టీరియా మనుషులోకి ఎంటర్ అవుతుంది. అది పుట్టిన చోట పుండులాగా ఏర్పడుతుంది. దాన్ని ఎష్కార్ అంటాం. ఇది ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, ఎక్కువ పొలాలు ఉండే చోట ఎక్కువ ఉంటాయి. ఒకసారి పురుగు పుట్టిన తర్వాత 1 వారం నుంచి 3 వారాల తర్వాత లక్షణాలు అనేవి బయటపడతాయి. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. స్ట్రెప్టైఫస్ ఫీవర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? చలితో కూడిన జ్వరం, వణుకు, విపరీతమైన తలనొప్పి, కండరాల నొప్పి, కడుపులో వికారం, వాంతులు, ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి. ఒకవేళ జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇది మెదడుకి, కిడ్నీకి, లివర్, స్ప్లీన్, హార్ట్, లంగ్స్ అన్నిటికీ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ స్ట్రెప్టైఫస్ ఫీవర్ అనేది మలేరియా, డెంగ్యూ జ్వరం లాగే ఉంటుంది కాబట్టి దాన్ని నిర్ధారించుకునేదానికి 3 రోజుల కంటే జ్వరం కనుక ఉంటే హాస్పిటల్కి వెళ్ళి రక్త పరీక్షలు చేసుకొని నిర్ధారించుకోవాలి. ఒకవేళ స్ట్రెప్టైఫస్ ఫీవర్ అని నిర్ధారణ అయితే దీనికి డాక్సిసైక్లిన్ ఇంజెక్షన్ 5 days తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తీవ్రత ఎక్కువ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఐవీ యాంటీబయాటిక్స్ అంటే సూది పెట్టుకొని సూది ద్వారా ఇంజెక్షన్లు ఇప్పించుకోవాల్సి ఉంటుంది. దాని లక్షణాలని బట్టి కూడా ట్రీట్మెంట్ అవసరం.